విద్యార్థుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూస్తుంది. కడప జిల్లా జంగాలపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు మస్తాన్ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టుగా విద్యార్థుల పేరెంట్స్ ఆరోపించారు. ఉపాధ్యాయుడిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, ముఖ్యంగా పాఠశాలకు మద్యం సేవించి వచ్చేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన హిందీ టీచర్ మస్తాన్ని సస్పెండ్ చేయాలని డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జంగాలపల్లిలో పాఠశాలలో ఒక సమస్య రావడంతో ఆర్డీడీ గారు మరియు డిఓ గారి ఆదేశాల మేరకు అది ఎంక్వైరీ చేయడానికి అక్కడ వెళ్ళడం జరిగింది. హిందీ పండిట్ మస్తాన్ పైన వచ్చిన అభియోగాలపైన విద్యార్థులతో, ఉపాధ్యాయులతో, తల్లిదండ్రులతో అందరితో విచారించి ఆ నిజ నిర్ధారణ నివేదికను అధికారులకు పంపడం జరిగింది. కుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రధానంగా జమ్మోడుగు నియోజకవర్గంలోని పెద్దమూడెం మండలంలో జంగాలపల్లి గ్రామంలో విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినటువంటి హిందీ ఉపాధ్యాయుడు మస్తాను పైన చర్య తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని, అంతేకాకుండా ఫోక్సో కింద కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించాల్సినటువంటి ఒక ఉపాధ్యాయుడు ఈరోజు విద్యార్థులను పిల్లలాగా చూసుకోవాల్సిన తరుణంలో మద్యం సేవించి పాఠశాలకు వస్తూ విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉంటే ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.